హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వస్త్ర ఉమెన్స్ వరల్డ్. సో ఇవాళ అయితే బ్రైడల్ బ్లౌజెస్ అండి. సో బ్రైడల్ బ్లౌజెస్ డెలివరీ అయితే ఈవినింగే, ఇంకా హ్యాండ్ వర్క్ కూడా ఫినిష్ అవ్వలేదు. సో హ్యాండ్ వర్క్ చేస్తూ మీకు ఆ బ్లౌజెస్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. సో బ్లౌజ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. సో మీకు ఒకసారి చూపిద్దామని ఇప్పుడు వీడియో ఇలా తీస్తున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఫుల్ వర్క్. హ్యాండ్ కి అయితే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చాను. మొత్తం జర్దోసి, నాటు, బీట్స్, జర్కన్, మొత్తం టోటల్ ఇన్ని మెటీరియల్ అయితే యూస్ చేసాము. మొత్తం ఇలా ఆర్చ్ డిజైన్ అయితే సెంటర్ ఇచ్చి చుట్టూరు అయితే ఇలా ఫిల్లింగ్ ఇచ్చానండి, చిన్న చిన్న బుటీస్ లాగా. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా చేసామండి డిజైన్. టాజిల్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయండి టాజిల్స్. సో దీని శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్. దీని శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి. నేను ఎల్లో కలర్ అయితే పేరప్ చేశాను దీనికి. దీని హ్యాండ్ డిజైన్ అయితే ఇట్లా చేశాను. సెంటర్ ఇట్లా డిజైన్ చేసి చుట్టూరు చిన్న చిన్న బాక్స్ చేసి దానికి చిన్న చిన్న నాట్ అయితే యూస్ చేశాను. నాట్ యూస్ చేసి ఆ బాక్స్ తర్వాత ఇలా సర్కిల్ గా మళ్ళీ ఫిల్లింగ్ డిజైనింగ్ అయితే ఇచ్చామండి. ఈ డిజైనింగ్ లో మొత్తం జర్దోస్ అయితే యూస్ చేసాము. సో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇట్లా ఇచ్చామండి. దీని బ్యాక్ డిజైన్ అయితే ఇట్లా వస్తుందండి. దీంట్లో బీట్స్, ముత్యాలు కూడా యూస్ చేసాము. దీని టాజెస్ వచ్చి హార్ట్ షేప్ అయితే ఇచ్చామండి. ఇవైతే చాలా క్యూట్ గా ఉన్నాయండి. హ్యాండ్ డిజైన్ వచ్చేసి నేను శారీ థీమ్ నుంచి అయితే తీసుకున్నానండి. సో మీకు ఇక్కడ శారీ లేదు, చూపిద్దాం అనుకున్నా. సో నేను పళ్ళులో ఏ థీమ్ అయితే ఇచ్చాడో సరే నేను ఆ థీమ్ అయితే తీసుకుని ఇక్కడ హ్యాండ్ డిజైన్ అయితే ఇట్లా చేశాను. బ్లౌజ్ వర్క్ అయితే చాలా నీట్ గా ఉందండి, ఫినిషింగ్ అన్ని. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్. దీని శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ. దీని హ్యాండ్ అయితే ఇట్లా ఇలా డబల్ అయితే ఇచ్చానండి కర్వ్స్. ఇలా డబల్ కర్వ్స్ ఇచ్చి స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చాను. ఈ స్ట్రైట్ లైన్ లో నేను చాలా చిన్న చిప్ అయితే యూస్ చేశాను. అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీ ఇచ్చానండి. ఈ బ్యూటీ అయితే చాలా క్యూట్ గా అయితే ఉందండి. జస్ట్ చుట్టూరు ఇలా జర్దోసి ఇచ్చి సెంటర్ లో ఒక చిన్న నాట్ అయితే యూస్ చేశాను. నెక్ అయితే చాలా బాగుందండి, చాలా సింపుల్ గా చాలా క్లాసీగా ఉందండి. ఈ డిజైన్ అయితే సింపుల్ డిజైన్ కావాలనుకున్నప్పుడు మనం ఇలా అయితే డిజైన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కూడా ఈ డిజైన్ వచ్చేసి. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టి అయితే యూస్ చేశాను. ఇది ఫ్రంట్ సైడ్. దీని శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి. మంచి ఒకసారి ఆ బ్లౌజ్ ఇలా. ఇంకొక బ్లౌజ్ ఉందండి, అది ఇంకా హ్యాండ్ ఫినిషింగ్ చేస్తున్నారు. సో అది కూడా డిజైన్ మీకు ఒకసారి చూపించేస్తాను. సో ఇది కూడా నేను శారీ థీమ్ నుంచి అయితే తీసుకున్నాను. ఒకసారి చూడండి. ఇదైతే పళ్ళులో ఇట్లా అయితే డిజైన్ ఇచ్చాడు. సో పళ్ళులో సేమ్ అట్లానే ఉందో అలానే డ్రా చేసుకుని నేనైతే డిజైన్ చేశాను. దీని చుట్టూరు మాత్రం ఇలా హైలైట్ చేశానండి. హ్యాండ్ కి వచ్చేసి శారీలో బ్లౌజ్ పీస్ కి వచ్చిన హ్యాండ్ బార్డర్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ మొత్తం అయితే జాస్మిన్ పట్టు అయితే యూస్ చేసాము. ఇది హ్యాండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి డిజైనింగ్ అన్ని. సో బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఇచ్చాను నేను. డీటెయిలింగ్ చూడండి. డిజైన్ లో చిన్న బాక్స్ ఇచ్చి నేను అందులో చిన్న చిన్న నాట్ అయితే యూస్ చేశాను. సో చుట్టూరు జర్దోసి అయితే ఇట్లా ఇచ్చామండి. డిజైన్ అయితే చాలా బాగుందండి, చూడడానికి చాలా నైస్ గా అయితే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న బుటీ అయితే ఇచ్చాను. సో ఫ్రంట్ సైడ్
ట్యాజిల్స్ దీనికి చేసావా ఒకటి. సో దీని ట్యాజిల్స్ అండి ఇవి. దీని ట్యాజిల్స్ అయితే ఇంకా డిజైన్ చేయలేదు, ఆల్రెడీ మగ్గం వర్క్ అయితే అయ్యింది. సో నేనైతే ఇంకా వీటిని అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఇదిగోండి, సో మగ్గం మీద ఉన్నప్పుడు మేము ట్యాజిల్స్ అయితే ఇట్లా డిజైన్ చేసేస్తాము. ఇలా డిజైన్ చేసిన ట్యాజిల్స్ మేమైతే అట్లా కట్ చేసి డిజైన్ చేస్తాము. ఇట్లా అయితే కట్ చేస్తాము. ఇలా కట్ చేసి దీంట్లో ఫిల్లింగ్ చేసి థ్రెడ్ కి అయితే టై చేస్తామండి ఇది. సో ఫస్ట్ అయితే మేము ఇలా అయితే వర్క్ చేసుకోవాలి మన మగ్గం మీద. వీటిని మనం ఇలాగ కట్ చేసుకొని వీటిని సో ఇలా స్టిచ్ చేస్తామండి. ఇలా స్టిచ్ చేసినప్పుడు ఇందులో స్టఫ్ అయితే యూస్ చేస్తాము. సో ఇలా బౌన్సీగా రావడం కోసం. సో మా డిజైన్స్ అన్ని మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి ఆర్డర్స్ మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే డిస్ప్లే మీద నా నెంబర్ అయితే ఇస్తాను. సో మీరు ఆ నెంబర్ కి వాట్సాప్ లో అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you for watching.